హలో అందరికీ. నేను మీ దుర్గా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసైతే సాటర్డే అండి. అంటే ఇవాళ సాటర్డే కాదు, లాస్ట్ వీక్ సాటర్డే వ్లాగ్. నాకు కొంచెం ఇంట్లో పనులుండడం వల్ల షూట్ చేసి నేను వీడియోస్ అలా పెట్టేసి ఎడిట్ చేయలేకపోతున్నాను. సో అందుకే వీడియోస్ కూడా డైలీ పెట్టలేకపోతున్నాను అనమాట. లేకపోతే నాకు తెలిసి నా ఛానల్ ఎప్పుడో మానిటైజేషన్ అవ్వు అని అనుకుంటున్నాను. ఇంకో 1500 అవర్స్ అయితే ఫుల్ మానిటైజేషన్ అయితే అవుతుందండి నా ఛానల్. సో తప్పైతే నాదే. నేనే కరెక్ట్గా వీడియోస్ డైలీ పోస్ట్ చేయలేకపోతున్నాను. మ్యాక్సిమం అయితే ట్రై చేస్తున్నాను. ఏదో ఒక వీడియో అయితే కుదిరినప్పుడల్లా పెడుతూ ఉన్నాను. సో ఇదైతే సాటర్డే వ్లాగ్ అని చెప్పాను కదా. మా ఊర్లో అయితే వర్షం పడట్లేదండి. మేము కొంచెం మాకు మార్కెట్ అంటే ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అక్కడైతే నాకు తెలిసి డైలీ పడుతున్నట్టుంది. అసలు మా ఏరియాలోనే వర్షం పడతలేదు. మేము నార్మల్గా ఏదైనా తీసుకుందామని బయటకు వస్తే తప్ప మాకు అసలు వర్షము ఉంటుంది అని తెలియట్లేదు. సో ఈ వర్షంలో అయితే మా బాబుని తీసుకురావడానికి అయితే వచ్చాం స్కూల్ నుంచి. అండ్ అలాగే వాళ్ళకి కొన్ని బుక్స్ ఇంకా కొన్ని స్కూల్ యాక్సెసరీ ఉంటాయి కదా, అవి కూడా తీసుకుందామని అయితే వచ్చాను. సాయి అయితే ఎక్కడ పడితే అక్కడ ఆటో ఆపి ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాడు. నాకైతే చెడ్డ చిరాకులేస్తుంది. ఇప్పుడు చూడండి ఈ వీడియోలో ఎన్ని చోట్ల ఆపుతాడో. ఒక చోట ఆపాడు, పానీపూరి తిన్నాడు, ఇంకో చోట ఆపాడు, ఇంకేదో తిన్నాడు. సో ఇలా అయితే మొత్తానికి పానీపూరి దగ్గర నుంచి పానీపూరి తినేసి ఇలా బయలుదేరామండి. తను ఒక్కడే తిన్నాడు పానీపూరి. అయితే నేను తిన్ను, ఎందుకంటే నేను పానీపూరి ఒక్క చోటే మా ఇంటి వెనకాలైతే చేస్తారు ఆంటీ వాళ్ళు. జస్ట్ వాళ్ళ దగ్గర మాత్రమే తింటాను. వాళ్ళ దగ్గరే కొంచెం నాకు నీట్గా కానీ మంచిగా టేస్ట్గా అనిపిస్తుంది. వేరే ఎక్కడ అంటే అందరూ బాగా చేస్తారు, బట్ నాకెందుకో టేస్ట్ అక్కడే బాగుంటుంది. సో తనైతే పానీపూరి తినేసి ఇంకా మా ఆయుష్ని తీసుకుందామనేసి బయలుదేరాము. వర్షం అయితే నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. మరి ఎక్కడే పడుతుందో అర్థం కావట్లేదు, మా ఊర్లో పడుతుందో అర్థం కావట్లేదు. ఇంకా ఇంటికి వెళ్తే తెలుస్తుంది అన్నట్టుగా నేనైతే ఉన్నాను. సో ఈ సర్కిల్ ఆపోజిట్లో స్కూల్ అన్నమాట మా ఆయుష్ది. సో వాడికి ఇంకా టైం అవ్వలేదని చెప్పేసి కొంచెం వర్షం పడుతుందిగా వేడి వేడిగా అయితే జిలేబీలు తీసుకుందామని తీసుకున్నాడు. మొత్తానికైతే ఇలా స్కూల్ దగ్గరకు వచ్చేసి స్కూల్ నుంచి మా ఆయుష్ని పికప్ చేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేసి వాళ్ళైతే ఫిష్ ఫ్రై చేద్దామనేసి ఫిష్ కూడా తీసుకున్నాడు. నేను ఆ వీడియో క్లిప్ అయితే నా దగ్గర మిస్ అయింది. కొంచెం వర్షంగా ఉంది కదా, సో అందుకే ఫిష్ ఫ్రై చేద్దామని ఫిష్ తీసుకుంటున్నాము. ఇక్కడైతే కంకి తీసుకుంటున్నాడు. చెప్పాను కదా ఎక్కడ పడితే అక్కడ ఆపుతూనే ఉంటాడని చెప్పి. ఉన్న 5-10 కిలోమీటర్స్లో ఒక 10 చోట్ల ఆపుతాడన్నమాట. సో ఇక్కడ కొంచెం వర్షం పడుతుందని చెప్పి వేడివేడిగా ఇలా కంకి తీసుకున్నాడన్నమాట. ఇది వచ్చేసి 30 రూపీస్ అంటండి. మనం ఇంకో 20 వేస్తే మనకు కేజీ వస్తాయి. ఇంట్లోనే మంచి కుక్ చేసుకోవచ్చు. 30 రూపీస్ పెట్టయితే తీసుకున్నాడు. సో ఇంకా అక్కడ నుంచి కూడా బయలుదేరామన్నమాట. అక్కడ నుంచి బయలుదేరి ఇంకా కొంచెం ముందు ఫిష్ మార్కెట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఫిష్ తీసుకోవాలి. సో వర్షం అయితే బాగుంది. నాకైతే ఇలా వర్షంలో తిరగడం అంటే చాలా ఇష్టం. కానీ తడిస్తే మళ్ళీ ఎక్కడ జ్వరం వస్తుంది అన్నట్టుగా ఒక భయం అయితే ఉంటుంది కదా. ఇంకా అయితే ఇలా బయటకు వచ్చినప్పుడే వర్షం పడుతున్నప్పుడు కొంచెం ఆ నేచర్ని ఆస్వాదిస్తూ ఉంటున్నా అన్నమాట. మా ఊర్లో అయితే అసలు మొత్తానికి పడట్లేదు వర్షము. ఎప్పుడో 10 రోజులకి, వారానికి ఒకసారి అయితే పడుతుంది వర్షము. నాకైతే ఇలా వర్షం పడ్డప్పుడు ఇలా బయట జర్నీ చేయడం కానీ లేదా ఇలా బయట నేచర్ని చూస్తూ ఉండడం కానీ నాకు చాలా ఇష్టం. ఇలా మీలో ఎంతమందికి ఇష్టమో మీరు కూడా కామెంట్ చేయండి. చెప్పాను కదా ఇందాకైతే ఫిష్ తీసుకున్నామని. అవి ఇంటికి వచ్చి కొంచెం క్లీన్గా వాష్ చేసాము. నిమ్మకాయ అవి సాల్ట్ వేసేసి క్లీన్గా వాష్ చేసి ఇలా కొంచెం పెద్దవిగా ఉంటే ఇలా 2 పీస్గా కట్ చేసి ఇందులో 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసాము. నెక్స్ట్ అలాగే రుచికి తగినంత కారం, అలాగే మనకి టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదైతే ఆల్రెడీ ఈ ఫిష్ ఫ్రైని మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను ఫస్ట్లోనే. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ ఇలా సాల్ట్ కూడా వేసాక కొంచెం ఆయిల్ వేసేసి కొద్దిగా నిమ్మరసాన్ని పిండేసి ఇలా మసాలా మొత్తం ముక్కలకి చక్కగా పట్టే విధంగా మొత్తం అంతా కలుపుకోవాలండి. మీరు కావాలంటే దీంట్లో రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. బట్ నేను ఇక్కడ ఫ్లోర్స్ ఏమీ యాడ్ చేయను, జస్ట్ నార్మల్గా ఇలానే ఫ్రై చేస్తాను అన్నమాట. మనం ఇంకా ఫ్లోర్స్ ఇంకా మసాలాలు అవి యాడ్ చేసుకుంటే ఇంకా ఫిష్కి పైన కోటింగ్ అనేది బాగుంటుందన్నమాట. ఇక్కడ కొంచెం మంచి కలర్ కోసం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది మాత్రం జస్ట్ ఆప్షనలే అండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, పర్లేదు. నేనైతే జస్ట్ మంచి కలర్ రావడం కోసం అయితే ఇందులో ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేశాను.
ప్రతి ఒక్క ఫిష్‌కి ఇలా ఘాట్లు పెట్టాం కదా! ఈ ఘాట్లు పెడితేనే మనకి మసాలా అనేది కరెక్ట్‌గా పడుతుంది. ఫిష్ కూడా మంచిగా లోపల వరకు ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ అయినా సరే ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. నెక్స్ట్ 1 అవర్ తర్వాత నేను ఈ ఫిష్‌ని అయితే డీప్ ఫ్రై చేయడానికి నార్మల్‌గా ఆయిల్ అయితే తీసుకున్నాను. మరి అంత ఎక్కువ తీసుకోలేదు, తక్కువ తీసుకోలేదు. దీన్ని మంచిగా హీట్ చేసి ఒక్కొక్క ఫిష్ పీస్‌ని ఇందులో ఆయిల్‌లో అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే దీన్ని షాలో ఫ్రై కూడా చేయొచ్చు. బట్ నేనెందుకో ఇలా తొందరగా అయిపోవాలని చెప్పేసి ఇలా డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. బట్ నాకైతే తెలిసి షాలో ఫ్రైయే బెటర్ అనుకుంటున్నాను నేనైతే. ఇలా రెండు వైపులా ఫిష్‌ని కుక్ చేసేటప్పుడు హై ఫ్లేమ్‌లో కుక్ చేస్తే మాత్రం పైన మొత్తం మాడిపోతుంది. లోపలైతే తెల్ల తెల్లగా ఉంటుంది. నెక్స్ట్ ఇలా మనం ఫిష్ ఫ్రై చేసినప్పుడు పైనుంచి కరివేపాకు అనేది వేస్తే ఫ్లేవర్ చాలా బావుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇలాగే మిగిలిన ఫిషెస్ అన్నీ ఈ విధంగానే ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ క్రిస్పీ ఫిష్ ఫ్రై రెడీ అన్నమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఫిష్ ఫ్రై మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.